సార్ అట్లాగే అంటే ఇప్పుడు ఇలాంటి కేసులో మనం చూసుకున్నాం రవి దొరికాడు కనుక ఇక ఐబొమ్మ అయిపోతుందని అనుకుంటాం కానీ మళ్ళీ ఇంకో పేరు పైన ఇంకొక వ్యవస్థ వచ్చే అవకాశం ఉంటుంది కదా ఎందుకంటే టెక్నాలజీని ఏ రకమైన యా జాగ్రత్తలు ఇప్పుడు పోలీసు వాళ్ళు మీరు అన్నట్టుగా ఈడీని దీంట్లో ఇన్వాల్వ్ చేసి మనీ లాండరింగ్ అవన్నీ తెలుసుకుంటేనే తిరుగుతుంది అన్నట్టు కానీ మరొకడు ఇంకొక పేరుతో ఐబొమ్మ కానీ ఇంకొక వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఉంటుందండి. ఇది ఇండివిడ్యువల్ కేసుగానే చూడాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంకా ఇంతటితో పైరసీ అయిపోయింది అనుకోవడాన్ని హ్యాపీ ఫీల్ అవ్వడానికి ఏమీ లేదండి. ఎందుకంటే టెక్నాలజీలో టెక్నికల్గా వచ్చేటప్పటికి సర్వర్స్లో లోపాలు ఉండేసి విండోస్ లాంటి వాటిని మనం అప్డేట్ చేసుకోకుండా ఒక బేసిక్ సెక్యూరిటీ అండర్స్టాండింగ్ సెక్యూరిటీ ఆడిట్ కూడా లేకుండా సర్వర్స్ మెయింటైన్ చేసుకున్నంత కాలం కూడా ఆటోమేటిక్గా ఏదో ఒక పద్ధతిలో వచ్చేసి సర్వర్లోకి వచ్చి కాపీ చేసుకెళ్ళేసి ఎవడో ఏదో వెబ్సైట్ స్టార్ట్ చేసి రేపు ఏ బొమ్మ కాకపోతే ఇంకో కొత్త ఎవడో కొత్త ఆడు వచ్చేసి వేరే పేరు మీద డొమైన్ పేరు స్టార్ట్ చేయొచ్చు. లేదా ఇదే రవి 4-5 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పటికే మళ్ళీ కొత్తగా వేరే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ కదా ఆల్రెడీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసు, ఈసారి ఇంకాస్త జాగ్రత్తగా మొదలు పెట్టవచ్చు. అప్పుడు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ రావచ్చు. కాబట్టి ఇది శాశ్వతంగా నిలిచిపోయే వ్యవహారం కాదు. ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ, పోలీస్ డిపార్ట్మెంట్ 100% వచ్చేటప్పటికి నిరంతరం విజిలెన్స్ లో ఉండాలి. రెండో థింగ్ ఏంటంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఈ సైట్లకు వెళ్ళే వాళ్ళు సినిమా చూస్తాం అనేది అక్కడ రూ. 500 పెట్టో 300 పెట్టి థియేటర్కి వెళ్ళి చూస్తాం మనం కష్టంగా భావిస్తున్నాం. కానీ వాస్తవంగా చెప్పాలి అంటే కనుక ఇలాంటి యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్లో డేటా ఎంత ఇన్సెక్యూర్డ్గా తయారవుతుందో, ఇంకా భారీ మొత్తంలో వేరే శక్తులకు అమ్మబడుతుందో, కొన్ని సందర్భాల ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా మన డేటా అమ్మబడిని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక 50 లక్షల మంది యూజర్స్ డేటా ఉందనుకోండి, ఎవరో వచ్చి మీ డేటా మాకు అమ్మండి అంటే కనుక నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నమ్మేసేస్తారు. నాకు ఎలాంటి వాల్యూస్ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా యూజర్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, చూసే వినియోగదారులు కూడా ఇలాంటి కంటెంట్ ఇలాంటి సైట్లు చూస్తాం అనేది మీ ఫోన్కి మీ కంప్యూటర్కి చాలా ప్రమాదకరమని భావిస్తే కనుక ఎంతో కొంత అడ్డుకట్ట వేయచ్చు. శ్రీధర్ గారు చాలామంది యూత్ బాగా చదువుకున్న వాళ్ళు ఐటీ రంగం పైన అవగాహన ఉన్నవాళ్ళు టెక్నాలజీ పైన అవగాహన ఉన్నవాళ్ళు ఇలాంటి రాంగ్ ట్రాక్లో పడుతున్నారు. చాలామంది బాగా పెద్ద పెద్ద ఐఐటీస్లో చదువుకున్న వాళ్ళు కూడా ఓసారి రవి కూడా మంచిగా బాగా చదివిండని అంటాడు. సో వాళ్ళు ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, ఎవరో ట్రాప్లో పడడం కానీ ఎవడో చెప్పిన పని చేయడం కానీ. సో టెక్నాలజీ గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలంటారు. ఒకటండి, మెయిన్ ఏంటంటే టెక్నాలజీ పట్ల అవగాహన ఉండటం అనేది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదే హ్యాకింగ్. ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను, సిఐడి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్న దాని మీద నేను ఒక పాజిటివ్ యాంగిల్లో నేను ఉపయోగిస్తున్నాను నాకున్న నాలెడ్జ్ని. వీళ్ళు ఏం చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులుగా పూర్తిగా వ్యతిరేకంగా యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నాలెడ్జ్ని హ్యాకింగ్ చేయటము, కొన్ని ఈ రోజు ఉండే ఎన్నో రకాల టూల్స్ ని హ్యాకింగ్ యాజ్ ఎ సర్వీస్ కూడా టూల్స్ వచ్చి ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించేసి మనం చేయటం పెద్ద విషయం కాదు. కానీ మన నాలెడ్జ్ ని మంచి కోసం ఉపయోగిస్తున్నామా, లేదా తాత్కాలికంగా లగ్జరీస్ అలవాటు పడేసి జస్ట్ నాకు ఎత్తైన డబ్బు సంపాదిస్తే చాలని చెప్పేసి అని తప్పుదారి పట్టేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం అన్న చిన్న విచక్షణ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. లేకపోతే ఉన్నట్టు ఇదే యువతం. నేను కొన్ని కాలేజెస్కి వీటికి వెళ్ళినప్పుడు మీరు అన్నమాట వాస్తవం. కాలేజ్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేయడం ఎలాగో నాకు చెప్పండి సార్ అది అని చెప్పేసి అవును. ఒక కాలేజ్కి వెళ్ళే కుర్రాళ్ళు ఏదో అది గొప్ప అవును. అనుకుంటారు హ్యాకింగ్ చేయడం అనేది. ఇలాగా తప్పుదారి పడకుండా కాపాడాల్సిన బాధ్యత పేరెంట్స్ కూడా ఉంటుంది. పిల్లలు ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నారు, ఎలాంటి నాలెడ్జ్ సంపాదించుకుంటున్నారు కూడా పేరెంట్స్ కూడా గమనించాలి. సార్ చివరిగా ఎవరైనా ఇలాంటి సైట్స్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఫ్రీగా సినిమా చూడొచ్చు అని కానీ ఇంకేదైనా కానీ ఇలాంటి యాప్స్ కానీ లేకపోతే మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్స్కి సంబంధించినంత వరకు ఒక కామన్ మనిషి కానీ కామన్ వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా జాగ్రత్తగా ఉంటే ఆయన డేటా సేఫ్గా ఉంటుంది. ఒకప్పుడు అంటే మనం సంపాదించుకున్న డబ్బులు వచ్చేటప్పటికి సరే విడిగా క్యాష్గా ఉండేవో లేకపోతే ఇలా, కానీ ఇప్పుడు అందరూ కూడా బ్యాంకింగ్ యాక్టివిటీ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్లో బ్యాంకింగ్ యాక్టివిటీ చేస్తూ గూగుల్ పే, ఫోన్ పే చేస్తూ నెట్ బ్యాంకింగ్ చేస్తూ ఇలాంటి యాప్స్ మీరు వాడుతున్నారంటే ఖచ్చితంగా కష్టపడి జీవితాంతం మీరు సంపాదించిన డబ్బులంతా కూడా కొల్ల కొట్టబడే అవకాశం అనేది ఉంది. ఫస్ట్ ఫైనాన్షియల్ లాస్ జరుగుతుంది ఇలాంటి యాప్స్ వాడితే. రెండోది మీ డేటా థెఫ్ట్ కంప్లీట్, మీ ఫొటోస్ వీడియోస్ అన్ని మార్పు చేయబడేసి ఎవడో రేపు వచ్చి ఒక మెసేజ్ పెడతాడు, ఎవరో తెలియదు ఏంటి, మీ పర్సనల్ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, మీరు ఓ నాకు డబ్బులు పే చేయకపోతే పబ్లిక్గా పెడతాను అంటాడు. మీరు ఎప్పుడో ఓ నగ్నంగా దిగినాయో కొంతమంది, ఇవన్నీ గతంలో మనం చూస్తున్నామండి, చాలా కేసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తుంటాయి. ఈ ఫోటోలు మీరు సేవ్ చేసుకొని ఉంటారు మీ ఫోన్లో, ఇలాంటివంతా కూడా పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి.
సో ఇలాగా ఫైనాన్షియల్ కావచ్చు, ప్రైవసీ లాస్ కావచ్చు, లేదా మీ ఫేస్‌బుక్, గూగుల్ ఇలాంటి అకౌంట్స్ హ్యాక్ కావచ్చు. మీరు పైరేటెడ్ సినిమా చూడటం వలన వస్తున్న నష్టాలు ఏంటంటే, ఇలా ఆర్థికంగాను, మానసికంగాను, ప్లస్ సోషల్‌గాను మీ అకౌంట్స్ పరంగా, సెక్యూరిటీ పరంగా నష్టపోవడం. కాబట్టి సినిమాలనేది అంతగా చూడాలనుకుంటే థియేటర్‌కెళ్ళి చూస్తాం. అప్పుడు కొత్తగా క్రియేటివ్ సినిమా ఇండస్ట్రీ కూడా ఒక మనం రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఆ క్రియేటివ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది. రెండో థింగు ఒకవేళ చూడటం ఇష్టం లేదంటే పూర్తిగా మానేయటం. అంతే తప్పించి ఇలాంటి యాప్స్ వాడితే మాత్రం ఫస్ట్ నష్టపోయేది ఎవరో కాదు. మనం అనుకుంటున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టపోతుందని. ఫిల్మ్ ఇండస్ట్రీ నష్టపోయే దాంతో పోలిస్తే గనుక యూజర్ నష్టపోయేది చాలా ఎక్కువ. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. మొత్తానికి అవేర్నెస్ చాలా అవసరం. ఇలాంటి సైట్స్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే టెక్నాలజీ పేరుపేట రాంగ్ ట్రాక్లో వాడితే మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి ఎంత నష్టం జరుగుతుందో వ్యక్తిగత డేటా కూడా బయటికి వెళ్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. పైరేటెడ్ సినిమాలు కనుక సంబంధించి కానీ సైట్స్ వద్దకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన డేటా బయటికి వెళ్తుంది. దీనివల్ల వాళ్ళకు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి శ్రీధర్ అంటున్నారు.